నిజం అబద్ధం మధ్యలో మన సమాజం. ఈ రోజుల్లో ఒక వీడియో, ఒక ఆడియో, ఒక స్టేట్మెంట్ చాలు ఒక మనిషి జీవితం మారిపోవడానికి. కానీ ఆ వీడియోలో ఉన్నది నిజమా లేదా నిజంలా కనిపించే అబద్ధమా? ఈ ప్రశ్నే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో వీణ అనే ఒక మహిళ ఒక ప్రజాప్రతినిధిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె చెప్పింది ఒక్కరోజు ప్రేమ కథ కాదు, ఏడాదికి పైగా సాగిన ఒక మోసం అంటుంది. పరిచయం, నమ్మకం, ఒత్తిడి, భయం, మానసిక వేధింపులని సగటు మహిళ వాపోతుంది. తన మాటల్లోనే నన్ను బలవంతంగా ఒక సంబంధంలోకి లాగారు, గర్భం దాల్చిన తర్వాత అబార్షన్కు ఒత్తిడి చేశారు, నిజం చెప్తే నా పిల్లలకే ప్రమాదం అన్నారు. ఈ మాటలు అంత తేలిగ్గా తీసుకునేవి, వదిలేసేవి కాదు. ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయగలిగే మాటలు. ఒకే ఒక వీడియో బయటకు రాగానే రాష్ట్ర రాజకీయాల్లో తుఫాను మొదలైంది. సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం ఉంటుంది బాధితురాలకి న్యాయం జరగాలి అంటుంది. మరొక వర్గం ఇది రాజకీయ కుట్ర మాత్రమే, ఎవరూ నమ్మొద్దు, నిజాలన్నీ బయటకు వస్తాయి, కొంచెం టైం పడుతుంది అంటుంది. ఇక్కడ అసలు ఏది నిజం? ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు పూర్తిగా స్పందించారు. ఆయన ఈ వీడియోలు, ఆడియోలు అన్నీ డీప్ ఫేక్, ఇది నా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయడానికి చేస్తున్న కుట్ర అంటున్నారు. నాకు ఈ మహిళతో ఎలాంటి అక్రమ సంబంధం లేదు, నా మీద న్యాయ విచారణ జరిపించండి, నిజాలు బయటకు వస్తాయని ఆయనంతటా ఆయనే కోరుకున్నారు. ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి మనకు నిజంగా తెలుసా? ఒక మనిషి ముఖం, ఒక మనిషి వాయిస్, ఒక మనిషి మాటలు అన్నీ ఫేక్గా తయారు చేయగలిగే ఈ రోజుల్లో బతుకుతున్నాం. సోషల్ మీడియాలో ఒక వీడియో రాగానే ఆ వీడియో నిజమా అబద్ధమా ఎలా నమ్మాలి? అలాగే ఒక మహిళ తనకు అన్యాయం జరిగింది అని చెప్తే ఆ మాటలు అబద్ధమని ఎలా అనాలి? ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్య ఇదే అని. న్యాయం రావాల్సిన చోట సోషల్ మీడియా తీర్పులు, కోర్టు మాట్లాడాల్సిన చోట కామెంట్లు మాట్లాడుతున్నాయి. ఇది ఒక కేసు మాత్రమే కాదు, ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్. మన రాష్ట్రంలో సమస్యలేంటి? మహిళా భద్రతపై భయం, నిజం చెప్పాలంటే ధైర్యం లేకపోవడం, తప్పు చేసిన వాడు ఎవరు అనేది కాదు, ఎంత పవర్ ఉన్నవాడో చూసి న్యాయం మారిపోవడం, అలాగే నిర్ధారణ లేకుండా ఒక మనిషిని దోషిగా ముద్ర వేయడం, ఈ రెండు తప్పులే. ఇప్పుడు ఒక ప్రశ్న, నిజం బయటపడడానికి ఎంత టైం పడుతుంది? నిజం ఆలస్యం అయితే అబద్ధం వైరల్ అవుతుంది, అబద్ధం వైరల్ అయితే సొసైటీ కన్ఫ్యూజన్లో పడిపోతుంది. ఇక ఈ ప్రెజెంట్ జనరేషన్ సంగతి ఏంటి? ఈ తరం ఏం కోరుకుంటుంది? ఎక్కువ హామీలు కాదు, ఎక్కువ నాటకాలు కాదు, సేఫ్గా బ్రతికే హక్కు. నిజం మాట్లాడితే భయపడనక్కర్లేని సమాజం, తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుందన్న నమ్మకం. యువతకి కావాల్సింది డబ్బు కంటే ముందు న్యాయం మీద విశ్వాసం. ఫాలోవర్లు కాదు, వెరైటీలు కాదు, ఫేక్ ఇమేజ్లు కాదు, నిజమైన నాయకత్వం, స్పష్టమైన పాలన, మనిషిని మనిషిగా చూసే వ్యవస్థ. ఒక మహిళ మాట్లాడితే ఆమెను రాజకీయ ఆయుధం చేయకూడదు, ఒక ఆరోపణ వస్తే తను ట్రెండింగ్గా మార్చకూడదు. నిజమైతే న్యాయం జరగాలి, అబద్ధమైతే ఆ అబద్ధం కూడా బయటపడాలి. ఇదే ఈ తరం కోరుకుంటుంది. ఇది ఒక కేసు కాదు, ఇది ఒక హెచ్చరిక. నిజం ఆలస్యం కావచ్చు, కానీ మౌనం మాత్రం భవిష్యత్తును నాశనం చేస్తుంది. నిజం ఏదైనా సరే తీర్పు సోషల్ మీడియా కాదు, న్యాయ వ్యవస్థయే చెప్పాలి. అంతవరకు మన బాధ్యత ఒక్కటే, న్యాయ విచారణ జరగకుండా, నిజమేంటో తెలియకుండా ఒక బ్లైండ్ డెసిషన్ తీసుకోకుండా ఉండటం, అంతే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.